హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎడ్జ్ ఛానల్. సో మనం ఏంటంటే ఈ లీగల్ ఎడ్జ్ ఛానల్లో మనకు లాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో మనకు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకు ప్రియాంబుల్ అనేది ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ప్రియాంబుల్ అనేది మనకు కాన్స్టిట్యూషన్లో మెయిన్ అనమాట. సో విల్ బి ఎక్స్పెక్టింగ్ లైక్ డెఫినెట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ప్రియాంబుల్. ఓకే, సో ప్రియాంబుల్ అనేది ఏంది అనేది మనం ఈరోజు వీడియోలో చూస్తున్నాం అనమాట. సో ప్రియాంబుల్ అంటే ఏంటంటే మనకు ఏదైనా బుక్ తీసుకోండి, మనకు జనరల్గా ఏదైనా బుక్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకు బుక్ మొత్తం చదవాలనుకుంటే ఏంది, మనము కంప్లీట్ ఎవరైనా కొత్తగా బుక్ కొన్నోళ్ళు బుక్ మొత్తం ఏముంది అనేది చూడాలనుకుంటే మాత్రం ఏంటంటే మనం ఇంట్రడక్షరీ అనేది ఇండెక్స్ అనేది మనం చూస్తాం అనమాట. సో దాంట్లో చూసేసి మనకు ఏమేమి ఉంది అనేది మనకు ఈజీగా తెలుస్తుంది అనమాట. సో అలాగే మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ప్రియాంబుల్ అనేది ఒకటి చూడాలన్నమాట. ప్రియాంబుల్ చదివితే ఏంటంటే మనకు దాంట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏముంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో వాట్ వీ కెన్ సే దిస్ ప్రియాంబుల్ ఈజ్ ఏ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ ఆర్ అవుట్లైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఏ విధంగా అనొచ్చు అనమాట. ఇది మనకేంటంటే ఇది ఓవర్వ్యూ అనేది ఇస్తుంది మనకు. సో ఇది ప్రియాంబుల్ అండి. సో ప్రియాంబుల్లో మనకేం చెప్తారంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఏమేమి ఫిలాసఫీస్ ఉన్నాయి అనేది మనకు ఈచ్ అండ్ ఎవ్రీ చేస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన నోట్స్ అనేది మనకు డిస్క్రిప్షన్లో మనకు చూపిస్తామండి, ఇది లింక్ ఇస్తాము. దీనికి సంబంధించిన నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హిస్టరీ వస్తే ఏంటంటే ఈ ప్రియాంబుల్ కీవర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు లాటిన్ పదం అండి. లాటిన్ పదంలో ఒకటి ఏంటంటే ప్రియాంబులోస్ అంటే ఒకటి కీవర్డ్ ఉందన్నమాట. దీని మీనింగ్ వచ్చేసి టు గో బిఫోర్. సో ఈ కీవర్డ్ నుంచి మనమైతే అడాప్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇది ప్రియాంబుల్ కీవర్డ్ నుంచి మనకు ప్రియాంబుల్ అనేది తీసుకున్నాం అనమాట మనం. సో దీని డెఫినేషన్ వచ్చేసి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved our constituent sovereign socialist secular democratic republic టు సెక్యూర్ ఆల్ అవర్ సిటిజన్స్, ఇది వచ్చేసి డెఫినేషన్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు సోవర్జిన్ అంటే ఏంది, సోషలిస్ట్ అంటే ఏంది, సెక్యులర్ అంటే ఏంది, డెమోక్రటిక్ అంటే ఏంది, రిపబ్లిక్ అంటే ఏంది అనేది మనం ఇన్ డీటెయిల్గా మనమైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో దీన్ని వచ్చేసి మనకు ఒకసారి అమెండ్మెంట్ జరిగిందండి. మీకు తెలుసు కదా, ఆర్టికల్ 368 ప్రకారం అయితే మనకు పార్లమెంట్కి అయితే అధికారాలు ఉన్నాయన్నమాట. ఏదైనా మనకు ఆర్టికల్ అమెండ్మెంట్ చేసే అధికారాలు అయితే ఉన్నాయి మనకు. సో మనకేంటంటే దీన్ని ఒకసారి 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో దీన్ని అయితే అమెండ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే మనకు సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనేది ఏంటంటే ముందు కాన్స్టిట్యూషన్లో మనకు ఏర్పడినప్పుడు అయితే లేదండి అది. సో సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనేది మనకు 1976లో 42nd అమెండ్మెంట్ నుంచి మనకు యాడ్ అయితే చేశారు ఇది. ఓకే, సో ఇదేంటంటే మనకు మనకేంటంటే మనకు ఈ సోషలిస్ట్ అనే పదాలు, సెక్యులర్ ఇంటిగ్రిటీ అనే పదాలు ఏమేమి చేస్తాయి అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం చెప్దామన్నమాట ఇవి మొత్తము. సో ఫస్ట్ ఏంటంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఎందుకు యూజ్ చేశారంటే, సో మనకు ఎవరైతే ఇండియన్ పీపుల్ ఉంటారో వాళ్ళకు అనేది పవర్ అనేది ఉంది అనేది మనకు తెలియజేయడానికి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారనమాట. సో మనం ఏంటంటే డెమోక్రటిక్ పాలిస్తున్నాం కాబట్టి మనం ఎవరినైనా ఎన్నుకోవాలన్నా, ఎవరిని చేయాలన్నా ఇట మనము వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, వీ హ్యావ్ ఏ ఆల్ రైట్స్ అన్నట్లు. అందుకోసం మనకు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది మనకు స్టార్ట్ చేశారనమాట. సోవర్జిన్ అనేది ఏంటంటే ఇండిపెండెంట్ అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందు ఏంటంటే మనం బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ రూలింగ్లో ఉండేవాళ్ళం అనమాట. సో 1947 తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. దాని తర్వాత మనకు రాజ్యాంగం అనేది మనకు ఓన్గా లేదండి. సో మనకు 1950 ద్వారా ఏంటంటే మనకు రాజ్యాంగం అనేది వచ్చింది, మన ఓన్ రాజ్యాంగము. 1950 నుంచి జనవరి 26, 1950 నుంచి ఏంటంటే మన రాజ్యాంగం అనేది ఇంప్లిమెంట్ జరిగింది. సో అప్పటి సంది ఏంటంటే మనము వీఆర్ ప్యూర్లీ ఇండిపెండెంట్ అనమాట, కంప్లీట్గా ఇండిపెండెంట్ అన్నట్లు దాని సోవర్జిన్ మీనింగ్ అనేదండి. సో మనకి ఏంటంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్. సో మనం ఏదన్నా రూల్స్ పాస్ చేయాలన్నా, ఏదన్నా ఇండియాలో మనం ఏమైనా కొత్త రూల్స్ తీసుకురావాలన్నా, ఏదన్నా ఇంతకుముందులాగా బ్రిటిష్ వాళ్ళతో ఆధారపడే అవసరం లేదనమాట. సో సోవర్జిన్ అనేది ఏంటంటే మనకు ఇండియా పీపుల్కు, ఇండియా పార్లమెంట్కు, ఇండియా ప్రజానికానికి ఏంటంటే కంప్లీట్ హక్కులు ఉన్నాయి అనేది ఈ సోవర్జిన్ కీవర్డ్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో నాకు తెలిసి మీకు సోవర్జిన్ అనేది అర్థమైంది అనుకుంటా. సో కమింగ్ టు సోషలిస్ట్ అనే పదం ఏంటంటే నేను చెప్పాను కదా, సోషలిస్ట్ అనేది మనకు 42nd అమెండ్మెంట్ ద్వారా మనకు వచ్చిందండి, ఇది యాడ్ చేశారనమాట.
సోషలిస్ట్ ఇంతకుముందు లేదనేది ఏం లేదు. సోషలిస్ట్ అనేది ఉంది. కాకపోతే కీవర్డ్ అనేది ఏంటంటే మనకు స్పెసిఫైగా అనేది మనకు 42 ద్వారా అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. సోషలిస్ట్ అనేది ఏంటంటే ఫ్రీ, ఫెయిర్ సొసైటీ. సో అంటే ఏంటంటే అందరినీ ఈక్వల్‌గా చూడాలి అనేదనమాట. ఓకే. సో మనకు గవర్నమెంట్ ఏ విధంగా చూడాలంటే మనకు పూర్‌గా ఉన్న వాళ్ళని, లేకుంటే రిచ్ వాళ్ళని అందరినీ సోషల్ జస్టిస్ చేయాలనేది ఒకటుంది. ఎకనామికల్ జస్టిస్ చేయాలంటే ఒకటి ఉందనమాట. సో ఇంతకుముందు ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందు అందరూ రాజులు పాలించే రోజులు కాబట్టి మనకేందంటే పవర్ కానీ, మనకు మనీ కానీ కొందరు మంది చేతుల్లోనే ఉండిపోయిందనమాట. సో మనం మనం సోషలిస్ట్ అనే కీవర్డ్ వల్ల ఏందంటే మనకు ఈ పవర్ కానీ, ప్రతీది కానీ ఇప్పుడు సపోజ్ మనకు ఇప్పుడు అందరి ఒకరొకరికి 1000 ఎకరాలు అట్లా ఉండేదనమాట. మనం ఏందంటే ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎకనామిక్ జస్టిస్ చేయాలి, ప్లస్ సోషల్‌గా ఇప్పుడు అన్‌టచబిలిటీ అవన్నీ ఏం లేకుండా అందరికీ ఈక్వల్‌గా సోషల్ ఈక్వాలిటీ రావాలనేది ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట సోషలిస్ట్ అనేది. ఓకే. సో సెక్యులర్ అనే పదం ఏందంటే ఇది కూడా 42nd అమెండ్మెంట్ ద్వారా వచ్చిందండి. ఇంతకుముందు లేకుండా అనమాట. సో సెక్యులర్ మీనింగ్ ఏంటంటే మనకనేది ఇండియా అనేది ఏంటంటే మనకు డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయన్నమాట. మనకు సిక్కులు ఉంటారు, హిందువులు ఉంటారు, మామూలుగా క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. సో మనకు సెక్యులర్ అనే పదం ఏంటంటే మనకు 42nd అమెండ్మెంట్ ద్వారా వచ్చింది ఇది. దీని ద్వారా ఏంటంటే ఇండియాకి అనేది ఒక రిలీజియన్ అనేది ఏం లేదనమాట. సో దేర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజియన్. సో మనకేందంటే మనకు ఎవరికి ఏది కావాలొస్తే ఏ మతం కావాలంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవరి నమ్మకాలని వాళ్ళు చూసుకోవచ్చు అనేది మనకు మెయిన్ సిద్ధాంతం అనమాట ఇది సెక్యులర్ అనేది. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఇండియాలో ప్రతి ఒక్కరు ఏ రిలీజియన్ అయినా హ్యాపీగా వాళ్ళది చేసుకోవచ్చు అనేది సెక్యులర్ కీవర్డ్ ద్వారా వచ్చిందనమాట. సో డెమోక్రటిక్ అంటే ఏంటంటే మనకు ప్రజల దగ్గర పవర్ ఉంది అనమాట. ఇంతకుముందు ఏంటంటే రాజుల దగ్గర పవర్ ఉండేది. వాళ్ళు ఎవరైనా కావాలనుకునే మాత్రం, మంత్రులు ఎవరైనా కావాలనుకునే మాత్రం రాజు అనేది నిర్ణయించేవాడు అనమాట. ఇప్పుడు అట్లా లేదనమాట. డెమోక్రటిక్ కీవర్డ్ ద్వారా ఏంటంటే మనకు ప్రజల చేత ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారనమాట. ఎవరైనా సరే, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకేంటంటే ప్రజల ద్వారానే వాళ్ళు ఎన్నుకోబడతారు. ఇప్పుడు మనకేందంటే ఎమ్మెల్యేని మనం డైరెక్ట్ ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం, ఎంపీలను ఎన్నుకుంటాం. వాళ్ళు వచ్చేసి మనకు ఎంపీలందరూ కలిసి మనకు ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. ఆ విధంగా వీళ్ళందరూ కలిసి మనకు ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. ఆ విధంగా ఏంటంటే మనకు ప్రజల చేత ఎన్నుకుంటారనమాట. ఎవరు అంటే ఎవరైతే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. అంతేగాని నువ్వు బీదోనికి ఒక రూలు, గొప్పోనికి ఒక రూలు అనేది ఏం లేదనమాట. ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే 18 ఇయర్స్ దాటినట్లయితే వాళ్ళందరికీ ఒకటే ఓటు హక్కు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనకు ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలన్నా, ఏదన్నా చేంజ్ చేయాలన్నా కూడా అధికారం అనేది ప్రజలకే ఇచ్చిరనమాట. అది డెమోక్రటిక్ కీవర్డ్. రిపబ్లిక్ అనేది ఏంటంటే ఇది కూడా మనకేంటంటే నో కింగ్ క్యూన్ అనమాట. అంటే రాజుల కాలం కాదు కాబట్టి కింగ్ అనేది, క్యూన్ అనేది ఎవరిది లేదనమాట. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రజల చేతనే ఎన్నుకుంటారు. అటువంటి పదాలు అనేది లేవన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కింగ్ అనేది ఏంటంటే లైఫ్ టైం వాడు ఉండేటాడు. అతను బతుకున్న రోజులు ఉండేటోడు, అతన్ని చనిపోయిన తర్వాత అతని కొడుకుకు వారసత్వం వచ్చేది. ఆ విధంగా అనేది ఇప్పుడు లేదనమాట. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోవాలి. అది కూడా మనకు ఫిక్స్డ్ టర్మ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రెసిడెంట్కి చూసినామనుకో, ప్రైమ్ మినిస్టర్ చూసినామనుకో 5 ఇయర్స్ అనేది ఫిక్స్డ్ టర్మ్. సో మనకేంటంటే వాళ్ళకు ఆ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్ పోయేసి మళ్ళీ వాళ్ళు కంపల్సరీగా ఎలక్షన్ పోయేసి మళ్ళీ ప్రజలు అనేది ఎన్నుకుంటారు. సో ఇది మనకు రిపబ్లిక్ అనేది. మనకు ఈ 5-6 కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఏంటి, వే ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే. సో మనం ఏంటంటే మన దగ్గర మన ప్రజలకు పవర్ ఉందంటని చెప్పుకోవడం. సోవర్జిన్ అనేది ఏంటంటే ఇండిపెండెంట్ అన్నట్లు. సో ఇన్సైడ్గా కానీ ఎక్స్టర్నల్ ఏది మనం యాక్సెప్ట్ చేయము, కంప్లీట్ ఇండిపెండెంట్ అన్నట్లు. సోషలిస్ట్ అంటే ఏంటంటే మనకు సోషల్గా జస్టిఫై చేయాలి, ఎకనామికల్గా జస్టిఫై చేయాలనేది అట్లా ఆ విధంగా అనమాట. సెక్యులర్ అంటే దెర్ ఇస్ నో అఫీషియల్ రిలీజియన్ అన్నట్లు. డెమోక్రటిక్ అంటే లైక్ ప్రభుత్వాన్ని అనేది మన ప్రజలే ఎన్నుకుంటారు అన్నట్లు. రిపబ్లిక్ అంటే దెర్ ఇస్ నో కింగ్ అండ్ క్యూన్ అనే కాన్సెప్ట్లు అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి రాసినట్లయితే మనకు మంచి మార్కులు అయితే వస్తాయి. సో మనకు గోల్స్ ఏముంది. సో గోల్స్ ఇప్పుడు మనం ప్రియాంబుల్ అనేది ఉంది, మన కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. ఏమేమి గోల్స్ మనకు ఇవన్నీ కీవర్డ్స్ బాగానే ఉన్నాయండి చెప్పినవి. కాకపోతే మన
అల్టిమేట్ గోల్ అనేది ఏంది అంటే, సో అల్టిమేట్ గోల్ అనేది ఏంటంటే మనకు జస్టిస్ ఫర్ ఆల్. సో మనకేంటంటే జస్టిస్ అనేది ఒకటే అనమాట. ఫెయిర్నెస్ ఫర్ ఆల్ అంటే అందరికీ సమానత్వంగా చూడాలి అన్నట్లే. సో ఏ విధంగా చూడొచ్చు, మనకు సోషల్ జస్టిస్ ఉంది, ఎకనామికల్ జస్టిస్ ఉంది, పొలిటికల్ జస్టిస్ ఉంది. సోషల్ జస్టిస్ అంటే మనం ప్రతి ఒక్కరిని రిలీజియన్ కానీ, ఆడ మగ తేడా లేకుండా, క్యాస్ట్ తేడా లేకుండా, రిలీజియన్ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. సోషల్ జస్టిస్ అనేది మనకు వస్తుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీల వాళ్ళకు మనకు డిఫరెంట్ వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. సమానత్వం ఎట్లుంటుంది, ప్రతి ఒక్కరికి సమానత్వం అంటే అందరినీ ఒకటే విధంగా చూడాలి కదా అంటే మరి క్వశ్చన్ చేయొచ్చు. సో మనకేందంటే ఇంతకుముందు ఏంటంటే మామూలుగా ఓసీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ధనవంతులు అనమాట. సో మనం సోషల్ జస్టిస్ ఏ విధంగా వస్తుంది, అందరు ధనవంతులు ఉండరు, బీదవాళ్ళనే ఉండరు. సో మనం అందరినీ సమానంగా చేయడానికి ఏంటంటే ఈ క్యాస్ట్ సిస్టమ్, రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఆ విధంగా ఏంటంటే మనకు అందరినీ సోషల్ జస్టిస్ అనేది మనం ఇవ్వగలుగుతాం అనేది మనకు ఆ విధంగా రాజ్యాంగంలో ఉంది కాబట్టి మనకు చేసిరనమాట. సో అవన్నీ ముందు మనం చెప్తాం మనము. ఎకనామికల్ జస్టిస్ అంటే ఏంటంటే ఎవరైతే క్వాలిఫికేషన్ బట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందనుకో వాళ్ళందరికీ మన గవర్నమెంట్లో కానీ ప్రతి ఒక్కరికి జాబ్ అనేది మనకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సపోజ్ నీకు అన్ని క్వాలిఫికేషన్ ఉంటే నువ్వు మామూలు లో కేటగిరీ ఉన్న వాళ్ళు కూడా మనకేంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు అనమాట. అటువంటి ఫ్రీడమ్ అనేది మనకు ఇండియాలో ఉంది. సో పొలిటికల్ జస్టిస్ ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వేసే అధికారం ఉంది. ఎవరైతే 18 years దాటినరో వాళ్ళకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ రిలీజియన్, క్యాస్ట్, ఎనీథింగ్ రైట్. సో దేర్ ఎకనామికల్ ఎవ్రీథింగ్ రైట్. సో వాళ్ళనేది ఓటు హక్కు అనేది దేశం ఉంది. అదేవిధంగా వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేయొచ్చు అనమాట. ప్రతి ఎలక్షన్లో వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేసే అధికారం ఉంది. సో అది ఫస్ట్ది అనమాట, జస్టిస్ అనేది, జస్టిస్ టు ఆల్. సో సెకండ్ది వచ్చేసి లిబర్టీ అనేది ఏంటంటే ఫ్రీడమ్ లాగా అనమాట, ఫ్రీడమ్ టు ఆల్. సో మనకేంటంటే ఫ్రీడమ్లో మనకు డిఫరెంట్ వస్తాయి. మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వస్తుంది, ఓకే, ఇంకా డిఫరెంట్ వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మనం ఏదైనా ఏ రిలీజియన్ అన్నా ఫాలో కావచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఏదన్నా అంటే మనకు అది మనం రాజ్యాంగాన్ని మనకు లోబడి మనము మాట్లాడాలన్నమాట. అంతేగాని మనం ఇంకోరిని తిట్టడం ఆ విధంగా కాదు. సో మనం మాట్లాడే అధికారము, మనం క్వశ్చన్ చేసే అధికారం అయితే మనకు ఉంటుందన్నమాట. ఇంకోటి మనము ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడైనా సరే మనము వెళ్ళే అధికారం ఉంటుంది, ఎక్కడైనా సెటిల్ అయ్యే అధికారం ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనకు లిబర్టీ అనేది మనకు ఒక గోల్ అనమాట, మనకు ఈ కాన్స్టిట్యూషన్ గోల్ అనమాట. సో ఈక్వాలిటీ అంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. సో అంతేగాని నువ్వు తక్కువ క్యాస్ట్ నువ్వు ఈ విధంగా పోవద్దు, నువ్వు ఎక్కువ క్యాస్ట్ నీకు ఈ రూల్స్ ఉంటాయి ఆ విధంగా అనేది ఏం లేదన్నమాట. క్యాస్ట్, రిలీజియన్, జెండర్, వెల్త్, డబ్బుల పరంగా కానీ అటువంటి భేదభావాలు అనేది ఏమి ఉండదు అనమాట. అందరు సిటిజన్స్ అనేది అందరూ ఒకటే అనేది మనకు గోల్ అనమాట ఇది. ఓకే, సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ ఉంటుంది అనమాట. ఇంకోటి ఫెటర్నిటీ అనేది ఏంటంటే మనకు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండాలి, సోదరభావంగా ఉండాలి అనేది మనకు చెప్తుంది అనమాట. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనకు దీంట్లో మనకు కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి అనమాట. అది ఏంటంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఏ విధంగా ఉండాలి, మన ఇండియాని ఏ విధంగా చూసుకోవాలి, మనము ఇండియాలో ఉన్న పీపుల్ని ఏ విధంగా చూసుకోవాలి, మన నేచర్ని ఎట్లా కాపాడాలి, ఇవన్నీ మనకు అనేది ఫెటర్నిటీలో వస్తుంది అనమాట. సో ఇవి 4 గోల్స్ అండి. గోల్స్ అనేది వచ్చేసి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అనేది మనకు గోల్స్ అనమాట, మన కాన్స్టిట్యూషన్ గోల్స్ అనమాట. సో మన కాన్స్టిట్యూషన్ బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము అనుకుంటే మాత్రము సో మనము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన కాన్స్టిట్యూషన్ అనేది తీసుకొని మన కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేసినామండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రియాంబుల్ అనేది ఏంటంటే November 26, 1949లో ఏంటంటే మనకు ఇది అడాప్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేసినాం. ఓకే, సో వీ నీడ్ టు ఇంక్లూడ్ దిస్ ప్రియాంబుల్ ఇంటూ అవర్ కాన్స్టిట్యూషన్ అనేది మనము 1949లో November 26కు మనం యాక్సెప్ట్ చేసినాం అనమాట. కాకపోతే ఇది రిఫ్లెక్ట్ అయింది, ఎఫెక్టివ్ అయింది మాత్రం ఇది January 26, 1950. అది రిపబ్లిక్ డే అంటారనమాట. మనకు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు August 15, 1947. సో మనం ఇంకోసారి జెండా వందనం ఎగరేస్తాం ఎప్పుడు January 26, 1950. ఇది వచ్చేసి మన
రాజ్యాంగము ఇంప్లిమెంట్ చేసిన రోజు అనమాట. ఆచరణలో వచ్చిన రోజు అనమాట. సో, రాజ్యాంగం వచ్చింది మన ఓన్ ఇండియాది వచ్చింది కాబట్టి మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. మన రూల్స్ మనమే పాటిస్తామనేది అందుకోసం ఇది ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది వచ్చేసి టోటల్ ప్రియాంబుల్ అండి. ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరిది. ఎవరైతే కాన్స్టిట్యూషన్ గురించి, ఎవరైతే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రియాంబుల్ అనేది ఫస్ట్ ఎంట్రన్స్ పాయింట్ అనమాట. సో, ఇది అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమన్నా క్వెషన్స్ ఏమన్నా ఉంటే ఇట మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే నేను ఏదైతే మెటీరియల్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామో అది మొత్తం మనకు వీడియో డిస్క్రిప్షన్ పెడితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మా లీగల్ ఎడ్జ్ ఛానల్‌ని చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని లీగల్ ఎడ్జ్ ద్వారా మేము మరిన్ని లాస్ గురించి సంబంధించిన వీడియోలు అయితే మనం చేస్తాము. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.